జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటంటే ఒక పక్క అసెంబ్లీ జరుగుతుంది. మొదటి రోజు అయిపోయింది ప్రమాణ స్వీకారం. రెండో రోజు స్పీకర్గా నూతన స్పీకర్ని ఎన్నుకుంటామని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. మరి రెండో రోజు చాలా ఇంపార్టెంట్ రోజు కదా స్పీకర్ని ఎన్నికలంటే. మరి వాళ్ళ ప్రతిపక్ష హోదాన్ని అడుగుతానన్న లెటర్ పంపించావు. అలాంటి వ్యక్తి నువ్వు ఉండాలి కదా. దగ్గరుండి ఎన్నికలు మనకు లేకపోయినా సహకరించాల్సిన ఆవశ్యకత నువ్వు ప్రతిపక్ష నాయకుడు అనుకున్నావు కాబట్టి ఉంటే మరి నీకు గౌరవం దక్కేది. ఇవాళ నీ పరిస్థితి ఎట్లా ఉందంటే పులివెందులు వెళ్ళావు. పులివెందులు వెళితే పులివెందుల్లో ఉన్నటువంటి ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళ లీడర్స్ అంతా కూడా కనీసం అన్న నువ్వు ఇప్పుడు వచ్చి మాకు కనపడుతున్నావు, నువ్వు 5 సంవత్సరాలు మా ఈ పులివెందులకి ఏమైనా చేసావా, ఆ నాన్నగారు చేసిన తప్ప నువ్వేమైనా చేసి ఉందా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలను అడుగుతూ కొంతమంది యూత్ అయితే డౌన్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కూడా అదే పులివెందుల్లో జేజేలు కొట్టించుకున్నటువంటి నీ ఇంటి దగ్గరే ఇవాళ డౌన్ పరిస్థితి ఏర్పడటానికి ప్రధాన కారణం నువ్వు చేసినటువంటి తప్పుడు పనులే అని చెప్పేసి ఇవాళ క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇవాళ నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉండాలంటే నీకు మొహం చల్లకే పులివెందులు వెళ్ళావు. తాడేపల్లి ప్యాలెస్లో ఉండలేక మరి వాళ్ళను అక్కడి నుంచి పులివెందులు వెళ్ళావు. పులివెందులు ఆ రకంగా నీ యొక్క నియోజకవర్గంలో ఉంటే ప్రజలందరూ కూడా ఆ రకంగా ఎగబడేటప్పటికి అక్కడి నుంచి బై రోడ్డే నువ్వు మళ్ళీ బెంగళూరు పోయావు. బెంగళూరు పోతే అక్కడ బెంగళూరులో అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ వాళ్ళందరూ కూడా అక్కడ మరి మా బిల్లు సంగతి ఏంటంటున్నాడు. మరి లోటస్ ఫౌండేషన్కి వెళ్దామంటే అక్కడ రేవంత్ రెడ్డి అని ఆయన అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అక్కడ రేవంత్ రెడ్డి మొన్న ఈ మధ్యనే అక్కడ ఆక్రమణ చేసినవన్నీ కూడా పగలగొట్టడం జరిగింది. ఇవాళ మరి బెంగళూరులో కూడా ఉన్నాడంటే బెంగళూరులో కూడా షర్మిల ఉంది. షర్మిల యొక్క ఫ్రెండ్ అయినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నాడు. ఆయన కూడా ఇప్పుడు అక్కడ నుండి అక్కడ ఉన్నటువంటి ఏదైతే బిల్డింగ్లు ప్లాన్ లేకుండా కట్టారో అవన్నీ కూడా వాటిని కూడా పడగొడతాకి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇవాళ ఆయనకి ఒకటే ఉంది. మొన్న ఈ మధ్యనే ఎలక్షన్ కౌంటింగ్ ముందు ఐలాండ్ పోయొచ్చాడు. అట్లాగే ఇంగ్లాండ్ ఉన్నట్టు ఐలాండ్ పోయాడు. ఫస్ట్ ఐలాండ్లోనే దిగాడు. మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళి అక్కడ దాక్కుంటాం మంచిది, హాయిగా ప్రాణాలన్నా దొక్కుతాయి. కాబట్టి వాళ్ళ తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా కూడా నీకు ఐలాండ్లో కూడా ఉంటారు తెలుగు ప్రజలు, ఎక్కడున్నా కూడా ఎమ్మడ పడతారు. కాబట్టి నువ్వు చక్కగా వెళ్ళి అక్కడ దాక్కుంటే మంచిది బాబు. నీలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదు. ఇవాళ నీ కేసులన్నీ కూడా బయటకు వస్తాయి. కాబట్టి ఇక్కడ నువ్వు సిబిఐ వాళ్ళ కేసులన్నీ కూడా బయటకు వస్తాయి. కాబట్టి నువ్వు ఇవాళ నిన్నేమో మీ వాడు విజయసాయి రెడ్డి ఏమో మాకు రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉన్నారు, మీ సంగతి చూస్తా అన్నాడు. మరి ఇవాళ నలుగురు మా ఎన్డీఏకి సపోర్ట్ చేస్తామని చెప్పడం అనేది ఇవాళ నీకు భయం అనేది పుట్టుకుంది. ఎందుకంటే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ అనేటువంటిది మన తెలుగు సామెత 100% నీకు దక్కుతుంది, నీకు తగులుద్ది. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకోవాలి. ఎవరైనా రాబోయే కాలంలో కూడా ఇలాంటి నీచమైన రాజకీయం చేస్తే ఇలాంటి గుణపాఠం ఇది ఒక గుణపాఠంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో మన ఔరంగజేబు చరిత్ర ఇవన్నీ కూడా చూసాం. చరిత్రలో ఎంతోమంది నీలాంటి నాయకులే కాదు, రాజులే కాదు, ఎంతోమంది ఈ భూమిలో కలిసిపోయారు. ఆలలో నువ్వు ఒకడు అనే సంగతి మర్చిపోవద్దని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా.